अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. లాస్ట్ వీక్ ఇక్కడ గోపాలకృష్ణ గారి ఫస్ట్ పారాగ్రాఫ్ పూర్తి చేశారండి. గోపాలకృష్ణ గారు జై బాబా అండి. డిస్కషన్ కూడా అయిపోయింది కదా సార్? ఇది అయిపోయిందండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి పారాగ్రాఫ్ మీద? లేదంటే ముందుకు వెళ్దాము. మస్తు కార్యక్రమం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే అండి, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. అదే ముందు పేరాలో మస్తుల్ని అందరినీ కలవటం కోసం బాబా ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఎలా వెళ్ళారు, మంచి హాట్ లాగా ఉన్నటువంటి ప్రాంతాలకి, అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఎలా వెళ్ళారు, అది ఆ ప్రయాణాలు అవన్నీ కూడా ఎంత ఏ ప్రయాసాలు ఉన్నాయి, వాళ్ళు అనుభవించారు, అవన్నీ కూడా దాంట్లో జస్ట్ గ్లిమ్స్ లాగా ఇచ్చారండి. అయితే ఇప్పుడు బాబా వెళ్ళి వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు కదండి, మస్తుల్ని కలుస్తూ ఉన్నారు. కంటిన్యూషన్గా చెప్తున్నారు అనమాట. వన్స్ అగైన్ వన్ కెన్ ఓన్లీ స్పెక్యులేట్ ఆన్ ది ఇన్ఫరెన్స్ ఆఫ్ సచ్ కాంటాక్ట్స్. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబా ఏం చేస్తున్నారు, వాళ్ళతో బాబా సాంగత్యం చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు అన్న దాని గురించి, ఏం జరిగింది అన్నది మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా, కానీ మనం జస్ట్ ఊహించగలుగుతాం అంతే. ఏదో బాబా అక్కడ ఏం చేస్తున్నారు అన్నది ఊహించగలుగుతాం. అదే ఇప్పుడు డాన్ స్టీవెన్స్ చెప్తున్నారు ఏంటంటే, ఇఫ్ ఐ వర్ టు హజార్డ్ ఎ గస్, ఐ వుడ్ సపోజ్ దట్ ఎ డ్యూయల్ ఫంక్షన్ హ్యాడ్ బీన్ ఫుల్ఫిల్డ్. ఇప్పుడు అదే నా ఒపీనియన్ ప్రకారం అయితే, నన్ను అడిగితే నా గెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు బాబా వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేయడం అన్నది బాబా ఏదో వాళ్ళకి ఏదో చేసినట్టనే కాదు, ఇది డ్యూయల్, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇద్దరు తాలూకా పర్పస్లు కూడా సర్వ్ అయినట్టుగా నేను ఊహిస్తున్నాను అని డాన్ స్టీవెన్స్ చెప్తున్నారు. సచ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోల్స్ certainly control or have available some type of basic psychic or cosmic energy, term it what one may. అంటే సచ్ స్పిరిచువల్ అడ్వాన్స్డ్ సోల్స్ అంటే ఎవరైతే ఈ మస్తులు ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి కదండి కలుస్తున్నారు, వాళ్ళు certainly కంట్రోల్ ఆర్ హ్యావ్ అవైలబుల్ అంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు బేసిక్ సైకిక్ ఆర్ కాస్మిక్ ఎనర్జీ, అంటే ఒక మానసికమైనటువంటి శక్తి లేదా విశ్వవ్యాప్తమైనటువంటి ప్రాణశక్తి, ఈ రెండింటి మీద కూడా ఏదైనా అనుకోవచ్చు మీరు. అది మానసికమైనటువంటి శక్తి లేకపోతే విశ్వాత్మకమైనటువంటి ప్రాణశక్తి అని అనుకున్నా, ఏదైనా టర్మిట్ వన్ ఏది అనుకున్నా కూడా దే హ్యావ్ సర్టైన్లీ కంట్రోల్, వాటి మీద ఆ శక్తుల మీద వీళ్ళకి నియంత్రణ ఉందట. ఆర్ హ్యావ్ అవైలబుల్, లేకపోతే ఆ శక్తులు వాళ్ళతో పాటు అయినా ఉన్నాయి అని ఆ మస్తుల గురించి చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఆ విధమైనటువంటి శక్తుల్ని కంట్రోలింగ్ పవర్ అయినా ఉన్నది, లేకపోతే ఆ శక్తులైనా వాళ్ళు కలిగి ఉన్నారు అని. యాజ్ ఎ హోల్ దే యాక్ట్ సంథింగ్ లైక్ ది వర్కర్ బీ, అండ్ ఇండియా ఫంక్షన్స్ సమ్వాట్ యాజ్ ది హానీ కోమ్. మొత్తం ఇతిమిత్తంగా చూసుకుంటే దే యాక్ట్ సంథింగ్ లైక్ వర్కర్ బీ. ఎవరు ఈ మస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ శ్రామిక తేనెటీగలు అంటాం కదండి, శ్రామిక ఈగలని, అంటే అవే మొత్తం తిరిగి తేనెని కలెక్ట్ చేస్తాయి అంతా.
తిరిగి తేనెని తీసుకొచ్చి హాని కొమ్ములో పెడతాయి అన్నమాట. ఒక్కొక్క స్లాట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిలో పెడతాయి. అలాగా అండ్ ఇండియా ఫంక్షన్ సమ్వాట్ యాజ్ హానీకోమ్. ఇండియా మొత్తాన్ని కూడా ఒక తేనె పట్టు అని అనుకుంటే, ఈ తేనె పట్టులో తేనె పెట్టేటువంటి శ్రామిక తేనెటీగల్లాగా మస్తులు పనిచేస్తున్నారు. అంటే దానికి ఒరిజినల్ మీనింగ్ నెక్స్ట్ ప్యారాలో కన్వే చేస్తున్నారు ఏంటి అక్కడ అన్నటువంటిది. ఇది ఈ ప్యారాలో చెప్పిందండి. అంటే ఇక్కడ మస్తులతో సహవాసం వల్ల లేకపోతే మస్తులతో సాంగత్యం వల్ల ఏంటంటే ఇరువురికి కూడా అది ఉపయోగకరమైనటువంటి సాంగత్యం. అది వాళ్ళు మస్తులు అనేటువంటి వాళ్ళకి మానసికమైనటువంటి లేదా ప్రాణశక్తి మీద కంట్రోల్ కలిగి ఉంటారు, లేకపోతే శక్తిని కలిగి ఉంటారు. వాళ్ళు ఏంటి అని అంటే శ్రామిక తేనెటీగల్లాగా వర్క్ చేస్తారు. ఇండియా మొత్తం వర్క్ చేస్తున్నది ఎలా అంటే ఒక హానీకోమ్ లాగా పనిచేస్తుంది. అంటే తేనెటీగల అదే తేనె పట్టులాగా పనిచేస్తుందని చెప్పాను. ఇది ఈ ప్యారాలో చెప్పింది. ఏమన్నా కామెంట్స్ ఉన్నాయండి? అంటే ఇక్కడ ఇండియా ఫంక్షన్స్ అని ఇండియాని స్పెసిఫిక్ గా రిఫర్ చేయడంలో బహుశా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ హౌ ఇట్ ఆపరేట్స్ అని. ఓకే, జై బాబా అండి. జై బాబా సార్. ఈ థాట్ పూర్తవలేదండి, కలిపి మిగతాది కూడా చదవాలనుకుంటాను సార్. అదే నెక్స్ట్ పారా అని పారా అంటారా? అది ఆ పారా అండి నెక్స్ట్ కంటిన్యూషన్. అదే ఇక్కడ ఏం లేవంటే ముందుకు వెళ్దాం. ఓకే, కంటిన్యూ చేయండి సార్. Baba, as the royal patriarch of the hive, was setting up his liaison to draw upon his vast store of energy, and in return, no doubt, gave each individual master saint a further push in his spiritual ongoing. అయితే ముందు అక్కడ మస్తులందరినీ కూడా శ్రామిక తేనెటీగల్లాగా చెప్పారు. ఇండియా అంతటినీ కూడా ఒక హైవ్ లాగా చెప్పారు అనమాట, తేనె పట్టులాగా చెప్పారు కదా. ఇప్పుడు అక్కడ రియల్ మీనింగ్ చెప్తున్నారు ఏంటంటే బాబా యాజ్ ది రాయల్ పేట్రియాక్ ఆఫ్ ది హైవ్. అంటే ఇప్పుడు తేనె పట్టు చూస్తే తేనె పట్టులో ఏంటంటే రాణి ఈగ అని ఒకటి ఉంటుంది. ఆ రాణి ఈగ కొనసన్నల్లోనే మిగతా శ్రామిక ఈగలన్నీ వర్క్ చేసి అవి తీసుకొచ్చి తేనెని అక్కడ పెడతా ఉంటాయి ఆ స్లాట్లో, హానీకోమ్లో ఉన్నటువంటి స్లాట్లో. అలా ఇక్కడ దానికి ఎలాగా బాబా ఏంటి అంటే ఒక రాజసం ఉన్నటువంటి యజమాని లాగా, ఒక యజమాని అనమాట. అంటే ఆయన మెయిన్ ఆఫ్ ది హైవ్ was setting up his liaison to draw upon his vast store of energy. అంటే ఈ ఎనర్జీస్ ఏదైతే ఉన్నదో ఆ మస్తుల ద్వారా కలెక్ట్ చేస్తున్నటువంటి ఎనర్జీ అదంతటిని సేకరిస్తున్నాడు అనమాట ఆయన. అంటే అక్కడ తేనెకు బదులు ఇక్కడ వీళ్ళ ఎనర్జీ అనమాట, ప్రతి మస్తు తాలూకా ఎనర్జీ. సో ప్రతి స్లాట్లో ప్రతి మస్తు తాలూకా ఎనర్జీని తీసుకొచ్చి పెడుతున్నట్టుగా అనమాట. అంటే ఈ నిధిని, ఈ శక్తి నిధి అనమాట. ఇదంతా కూడా స్పిరిచువల్ ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి నిధిని ఏం ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి నిధిని వాళ్ళ ద్వారా నింపుతూ ఉన్నారనమాట బాబా. ఈయన కనుసన్నల్లో అదంతా జరుగుతూ ఉన్నది. అయితే ఇది వాళ్ళంతా తెచ్చి ఎనర్జీని ఇక్కడ డిపాజిట్ చేయటమే కాదు, అండ్ ఇన్ రిటర్న్ నో డౌట్ గేవ్ ఈచ్ ఇండివిజువల్ మాస్ ఆర్ సెయింట్ ఎ ఫర్దర్ పుష్ ఇన్ హిస్ స్పిరిచువల్ ఆన్గోయింగ్. అయితే వాళ్ళ ఎనర్జీని ఇక్కడ పెడుతున్నారు, కరెక్టే. వాళ్ళ ఎనర్జీని బాబా యూజ్ చేసుకుంటున్నారు విశ్వవ్యాప్తమైనటువంటి వర్క్ అనుకుందాం. వాళ్ళకేమొచ్చింది అని అంటే నో డౌట్, అసలు సందేహం అక్కర్లేదు ఏమిటి అని అంటే వాళ్ళందరికీ కూడా బాబా ఎవరెవరైతే మస్తులు ఉన్నారో, ఎవరెవరైతే సంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే ఈ కార్యక్రమంలో బాబా ద్వారా డ్రా చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన స్పిరిచువల్గా ఒక పుష్ ముందుకు వాళ్ళు వెళ్ళడం కోసం వాళ్ళకి పుష్ ఇచ్చారు. అది నిస్సందేహంగా చెప్పొచ్చు.
This contacting of musts reached a climax in the period of 1946 to 1948. ఈ మస్తుల్ని కలవటం అన్నటువంటి కార్యక్రమం ఈ 1946కి 1948 మధ్యలో తారాస్థాయికి చేరుకున్నది అనమాట. అంటే స్టోరీలు చదువుకున్నటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలానే కలెక్ట్ చేసినటువంటి మస్తులందరి గురించి కూడా వేఫేరర్స్ బుక్లో ఉన్నారు కదా, చాలామంది ఫెమిలియర్ ఉంటారు. సో 1946-48 మధ్యలో తారాస్థాయికి వెళ్ళిపోయింది అండ్ వాజ్ ఫాలోడ్ బై 2 years of what Baba has life phase starting on October 16th, 1949. అయితే దీని తర్వాత ఏంటి అని అంటే బాబా నవజీవనం అన్నటువంటి దీనిని స్టార్ట్ చేశారు. ఒక 2 years పాటు నవజీవనం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1949 అక్టోబర్ 16 స్టార్ట్ అయింది అనమాట పేజ్. This is doubtless the most imponderable of all imponderables with which the student has to deal. అయితే బహుశా అంటే ఇక్కడ నాకు అంటే ఇది దేనికి కంటిన్యూషన్ అనేది అర్థం కాలేదు. బట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంపాండరబుల్ ఆఫ్ ఆల్ ఇంపాండరబుల్స్ అని అంటే కొన్ని థింగ్స్ ఏంటంటే మనం వింటుంటే నమ్మశక్యంగా ఉండవు, అంటే ఊహించగలిగేటట్టుగా ఉండవు అన్నమాట. అలాంటి నమ్మశక్యంగా లేనటువంటి విషయాలు అన్నిటికన్నా కూడా నమ్మశక్యంగా ఉంటుందట. ఏంటంటే బహుశా ఈ న్యూ లైఫ్లో వాళ్ళు బాబా ఎలా ట్రైన్ చేశారనో, లేకపోతే బాబా ఏ విధంగా అదే మిగతా వాళ్ళు కష్టాలు పడుతూ నేర్చుకున్నారనో, లేకపోతే ఆ పాయింట్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీద చెప్పినటువంటి మస్తులకు సంబంధించినటువంటి మస్తులకి బాబాకి మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ గురించి అయినా అవ్వచ్చు ఈ సెంటెన్స్ పర్టికులర్గా. ఎందుకనంటే ఇంపాండరబుల్ విత్ విచ్ ది స్టూడెంట్ హ్యాస్ టు డీల్. సపోజ్ ఎవరైనా ఒక స్టూడెంట్ అంటే ఇక్కడ అధ్యయనం చేసేవాడు లేదా అభ్యాసం చేసేవాడు అనుకుంటే, ఎవడైనా ఈ విషయాల గురించి ఒకసారి అధ్యయనం చేయాలని అనుకుంటే ఈ జరుగుతున్నటువంటి థింగ్స్ అన్నీ కూడా వాడికి నమ్మశక్యంగా ఉండవు. అది కూడా ఎలా చెప్పారంటే ఇంపాండరబుల్ ఆఫ్ ఆల్ ది ఇంపాండరబుల్స్, నమ్మశక్యం కాని విషయాలు అన్నింటిలో ఇంకా నమ్మశక్యం కానటువంటి అని చెప్పారు. Preceding the new life, Baba broke up all the ashrams maintained for the mass and for the more or less permanent close disciples. అంటే ఈ న్యూ లైఫ్ స్టార్ట్ అవడానికి ముందరే బాబా ఏం చేశారంటే ఉండేవి కదండి, లైక్ ఈ మస్తుల కోసం ఆశ్రమం, లేకపోతే ఈ బాగా సన్నిహితమైనటువంటి శిష్య బృందం కోసం ఉన్నటువంటి ఆశ్రమం, వీటన్నిటిని కూడా మూసేశారనమాట. As well as for the constant flow of people whose stay range all the way from a brief interview to a period of weeks, months or years. ఈ ఆశ్రమాలు మీట ఒక్కటే కాకుండా బాబా దగ్గర జనాలు చాలా ఎక్కువగా వచ్చేవారు అనమాట. కాన్స్టెంట్ ఫ్లో అలా జనసందోహం వస్తూనే ఉండేదన్నమాట. దేనికి అని అంటే కొంతమంది జస్ట్ కొంచెం సేపు ఇంటర్వ్యూ తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే కొంతమంది కొన్ని వారాలు గడపడానికి, లేదా కొన్ని నెలలు గడపడానికి, లేదా సంవత్సరాలు గడపడానికి, ఇలా వచ్చేటువంటి వాళ్ళు అందరినీ కూడా ఆల్మోస్ట్ అందరినీ కూడా పూర్తిగా స్టాప్ చేసేసారనమాట. ఇప్పుడు ఈ న్యూ లైఫ్ కన్నా ముందరన్నమాట. అంటే పూర్తిగా మరి వాళ్ళతో ఎవరితోని కాంటాక్ట్స్ పెట్టుకోలేదంటే కలవడానికి వాళ్ళకి స్కోప్ ఇవ్వలేదు అనమాట. అయితే దీంట్లో ఈ పారాలో చెప్పింది ఏంటంటే అది బాబా ఒక యజమానిలో ఉండి ఆయన కన్సర్న్లో ఈ ఎనర్జీ అంతా కూడా ఈ హైవేలో స్టోర్ చేయబడుతూ ఉన్నది మస్తుల ద్వారా. ఇన్ రిటర్న్ వాళ్ళకేమో స్పిరిచువల్ పుష్ ఇచ్చారు. అది పీక్కి వెళ్ళింది ఈ మస్తు కార్యక్రమం అనేది 1946-48 మధ్యలో. తర్వాత ఏమో న్యూ ఫేజ్ స్టార్ట్ అయింది అక్టోబర్ 16, 1949లో. అవునండి. తర్వాత ఈ న్యూ లైఫ్కు ముందర ఆశ్రమాల్లో స్టార్ట్ చేసేసారు. అదేవిధంగా ప్రజల్ని కలవటం కూడా తెగతంపులు చేసుకున్నారు అని చెప్పారు. ఈ లైన్ నాకు డౌట్ ఉన్నదండి. లైక్ ఇది ఉంది కదండి, అంటే దేన్ని ఉద్దేశించి చెప్పారండి ఇప్పుడు లాస్ట్ పారాలోనండి. దిస్ ఈజ్ డౌట్.
this is doubtless the most imponderable of all the imponderables with which the student has to deal. అంటే ఇది న్యూ లైఫ్కి సంబంధించిందిగానే చెప్పారా లేకపోతే అనేది నాకు డౌట్ అండి. అంటే ఆల్రెడీ ఇంపాండరబుల్స్ పైన చెప్పుకుని వస్తున్నారు కదా ఒక్కొక్కటి చాలా ఓకే చిత్రమైన విశేషాలుగా కనబడతాయి అన్నీ అని న్యూ లైఫ్ని కంపారిజన్గా ఇది అసలు నమ్మశక్యం కాని విషయాల్లోనే మళ్ళీ ఇంకా నమ్మశక్యం కానిది అన్నట్టుగానే అనిపించింది. అంటే మీకు ఎక్కడ డౌట్ అనిపించింది అంటే అంటే లైక్ ఇప్పుడు మస్తుల కార్యక్రమం గురించి చెప్తూ ఉన్నారు. మస్తులు ఆయన డ్రా చేయటం వాళ్ళని ఆ నిధిని సేకరించడం శక్తి నిధిని కంటిన్యూషన్లో ఇది చెప్పారు కదా. కాబట్టి అంటే ఈ మస్తులతో తన తాలూకా అనుసంధానం అక్కడ ఆ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ని ఇలాగ చెప్తున్నారా లేకపోతే న్యూ లైఫ్ గురించి చెప్తున్నారా? ఎందుకంటే జస్ట్ న్యూ లైఫ్ గురించి ఇక్కడ ఏమి చెప్పలేదు, జస్ట్ స్టార్ట్ అవుతుంది, దానికన్నా ముందర ఇవన్నీ ఆపేశారు అని మాత్రమే చెప్పారు కదా, అందుకు అడిగింది. ఓకే, బహుశా న్యూ లైఫ్ దై ఉంటుందండి. బట్ చూద్దాం మిగిలిన వాళ్ళు. దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారు? న్యూ లైఫ్ అనుకుంటున్నాను. అంతే అంటే సెకండ్ సబ్జెక్ట్ డామినేట్ చేస్తుందండి. ఎందుకంటే దిస్ ఈజ్ అని చెప్తున్నారు కదా, దిస్ ఈజ్ ఇమీడియట్ గా మాట్లాడేది న్యూ లైఫే కాబట్టి అంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్ కదండి. మొత్తం ఆశ్రమాలు రాసేసి తన పేరున ఉన్నాయన్ని వదిలేసుకుని కొద్దిమంది శిష్యులతో అంటే మస్తులదన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఆయన కలవడం. ఇది చాలా ఎక్స్ట్రీమ్ కదా న్యూ లైఫ్. మళ్ళీ తిరుగు రాను అని కూడా చెప్పారు బాగా డిసిప్లిన్ అంటే ఫాలోవర్స్ వీఆర్ డన్ అని ఆ రేంజ్లో జరిగింది అది న్యూ లైఫ్. అంటే మీరు ఆ లైఫ్లో ఉన్న కష్టం అంత ఎక్కువ పడ్డారు దాని బేస్ మీద చెప్తున్నారు కదా. ఇక్కడ బహుశా అది కాదనుకోండి. ఇంపార్టెంట్ అంటే అసలు ఎగ్జాక్ట్ గా బాబా వాట్ హీ హాజ్ అచీవ్డ్ ఇన్ దిస్ న్యూ లైఫ్ అనేది ఊహించలేండి. అది అనూహ్యము అని మనం అనుకోవచ్చు. ఇంపాండరబుల్ అంటే అలా అనూహ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అంటే మన ఊహకు అందనివి, మన అంచనా వేయలేనివి. అలాంటి వాటిలో ఆ పీక్ లో ఉంటుంది ఇదంట. అంటే అసలు ఎందుకు అలా జీవించారు, ఎందుకు అలా చేశారు అనేది మనకు ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్ గా వాట్ బాబా హ్యాస్ అచీవ్డ్ త్రూ దిస్ న్యూ లైఫ్ అని ఇప్పటికీ మనకు క్లారిటీ మిస్ అయింది. బాబా యొక్క మౌనం విషయంలో కానీ న్యూ లైఫ్ కానీ మనకు తెలియదు. అతను అప్పుడు క్లూస్ ఇచ్చారు తప్పిస్తే ఎగ్జాక్ట్ గా అయితే న్యూ లైఫ్ గురించి మనకు తెలియదు. అంటే ఎందుకు అతను సాధకుడి జీవితాన్ని జీవించారు, ఎందుకు ఇలా భిక్షాటం చేశారు, ముందు ఒకలా చెప్పారు, తర్వాత సడన్ గా అది ఈ 2 years 2.5 years ఎందుకు క్లోజ్ అయిపోయింది. ఈ విషయాల మీద స్పష్టత అనేది అయితే మనకు ఎవరికి లేదు. మనం ఊహించలేము కూడా ఏం జరిగిందని. నాగేశ్వర్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు సార్? యాడ్ చేస్తానండి. జై బాబా. ఇందులో 2 విషయాలు ఆల్రెడీ మెన్షన్ చేశారండి. ముఖ్యంగా డాన్ ఏం చెప్తున్నాడంటే ఒక వెస్టర్నర్కి, ఒక వెస్టర్న్ మైండ్కి, ఇంగ్లీష్లో ఉంది కదా మరి గాడ్ స్పీక్స్ బుక్, ఒక వెస్టర్న్ మైండ్కి బాబాని పరిచయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రమాణాలతో వాళ్ళ జీవితం యొక్క స్టాండర్డ్స్తో పోల్చినప్పుడు ఇదంతా ఊహకు అందరిదిగానే కనపడుతుంది ఇదంతా. ఎందుకంటే వాళ్ళు చర్చికి వెళ్ళడం, వాళ్ళ దీని గురించి అంత సింపుల్గా ఉంటుంది వాళ్ళదంతా. ఇక్కడ అంతా నమ్మశక్యం కాకుండా, ఊహించడానికి సాధ్యం కాకుండా ఉంది మెహర్ బాబా యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా, ఆయన వ్యవహార శైలి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు కదా ఆయన. మస్తుల గురించి చెప్పినప్పుడు ఒక మాట మీకు ముందుగా ప్రస్తావిస్తానండి. వేఫేరర్స్ దానిలో ఒక భార్య భర్త ఉన్నారు. అతనికి 10 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. పెద్ద కొడుక్కి 25 ఏళ్ళు, ఆఖరి కొడుక్కి 2 ఏళ్ళు. సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. ఆఖరి కుర్రోడు వచ్చి ఏంటి నాన్న అని అడిగితే పోయి ఆడుకో, నీకు తెలియదులే అంటాడు. ఎందుకని ఆ సమస్య ఏమిటో అర్థం చేసుకుని కెపాసిటీ కానీ, దాన్ని సాల్వ్ చేయడానికి సహాయం చేసే కెపాసిటీ కానీ వాడికి ఉండదు.
కానీ ఆ సమస్య పెద్దదైనప్పుడు పెద్ద కొడుకుని, రెండో కొడుకుని, మూడో కొడుకుని 20 ఏళ్ళు వయసు దాకా ఉన్న ఆ ముగ్గురు పిల్లల్ని పిలుస్తాడు. కూర్చుంటారు నాన్న, కొంచెం మనం డిస్కస్ చేయాలి, ఇది మనం ఎలా సాల్వ్ చేద్దాం చెప్పండి, మీ ఐడియా కూడా చెప్పండి, మీరు ఏం సాయం చేయగలరు, మనం ఎలా చేద్దాం. కరెక్ట్. జనరల్గా మన కుటుంబాల్లో జరిగేది ఇదే. అలాగే ప్రపంచంలో ఆయనకి నిజంగా సహాయం చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు మస్తులే. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం నుండి తమ ముఖాన్ని భగవంతుని వైపు తిప్పేసిన వాళ్ళు. మస్తులంటే ఆల్రెడీ భూమికెలలోకి ప్రవేశించిన వాళ్ళు అని బాబా చెప్పారు. అంచేత వాళ్ళు అవతారుడి యొక్క కార్యవిధానం ఎంతో కొంత అవగాహన చేసుకున్న వాళ్ళు. తర్వాత వాళ్ళలో ప్రాణశక్తి కానీ మనోశక్తి కానీ 2 రకాలైనటువంటి శక్తులు వాళ్ళలో ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి బాబా ఏమన్నారంటే, ఈ మస్తుల్ని నా విశ్వ కార్యక్రమానికి వాళ్ళని పనిముట్లు కింద వాడుకోగలను. ఎందుకంటే వాళ్ళకి సామర్థ్యం ఉన్నవాళ్ళు. మనం వెళ్ళిపోయి నేను చాలా చదివేశానండి, నాకు బోల్డ్ విషయాలు తెలుసు అంటే పోంటాడు. దిస్ ఈజ్ ఆల్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మనకున్నది కదా. అజ్ఞానము గురించిన జ్ఞానము మనది. అంచేత పనికొచ్చే జ్ఞానం కాదు, పనికిరాని జ్ఞానం అంటే అది అంత. అంచేత మనము ఆయన విశ్వకార్యంలో చాలా తక్కువ పాత్రనే పోషించగలం. వాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళు. అది అక్కడ బాబా డాన్ స్టీవెన్స్ చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం అనమాట. సో వాళ్ళకి ఆయన సాయం చేస్తాడు, వాళ్ళ నుంచి ఆయన కూడా సహాయం తీసుకుంటాడు తన విశ్వ కార్యక్రమానికి. మనం అనేకమైనటువంటి ఉదంతాలు చదువుకున్నాం మనం. ఉదాహరణకి చట్టి బాబా అని ఒక మస్తు ఉండేవాడు. చట్టి బాబా అతను అంటే మీకు బచ్చు ఒక మస్తు గురించి చెప్తున్నాను అనమాట. అతను దక్షిణ భారతానికి సంబంధించిన వాడు. బాబా తీసుకొచ్చారు. భయంకరమైన చలి రోజులు ఉండేవి మెహరాబాద్లో. ఆ చలిలో అంటే 4 డిగ్రీల చలిలో 200 బకెట్లతోటి చన్నీళ్ళతోటి స్నానం చేసేవాడు అతను. ఈ 200 బకెట్లు కూడా మండలి వాడిని, పాద్రి, పెండు వీళ్ళందరినీ పంపించి కొండ కింద నుంచి ఆ నీళ్లు కావిడి కట్టి తీసుకొచ్చేవారు. అంటే బాబా చెప్పేవారు, అతనిలో రగులుతున్న ప్రేమ జ్వాల ఎంత తీవ్రమైందంటే ఆ 200 బకెట్లు స్నానం చేస్తే కానీ వాడికి రిలీఫ్ రాదన్నారు. ఒకనాడు రాత్రి అతను పడుకొని ఉపద్రవం సృష్టించేశాడు. మొత్తం లేచి ఏడుపు గోల, సామాన్లన్నీ ఇసిరేస్తూ ఉన్నాడు. అప్పుడు మండలి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, అతను నియంత్రించలేకపోయారు. అప్పుడు బాబాయే స్వయంగా వచ్చి అతన్ని ఊరుకోపెట్టారు. ఆ ఉదయం చెప్పారు బాబా, ఇతడు ఒక యూరోపియన్ దేశానికి, బహుశా ఫ్రాన్స్ అని జ్ఞాపకం నాకు, ఆ దేశానికి ఆధ్యాత్మిక పాలకుడు. అంచేత అక్కడ ఒక పెద్ద పెను ఆపద సంభవించింది. అక్కడ చాలామంది చనిపోయారనమాట. సమ్ ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగి. సో దానికి ఇతను రెస్పాండ్ అవుతున్నాడు. అలాగూ వీళ్ళందరినీ కూడా అనేకమైనటువంటి రీతులలో ఉపయోగించుకోగలిగేవాడు ఆయన. అది తర్వాత తేనె పట్టుగా పోల్చాడు కదండి, అది కూడా ఒక మాట నాకు అవగాహన అని చెప్తానండి. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది అన్ని చోట్ల నిండి ఉంది, కానీ దానిని అందరూ సేకరించలేరు. ఇప్పుడు ప్రతి పువ్వులోనూ కూడా తేనె ఉంది, కానీ ఆ తేనె మనం తెచ్చుకోగలమా? మనం పువ్వులు కోసేసి దాని నుంచి తేనెని సేకరించగలమా? మనం షాపుకి వెళ్ళి ఆ సీసా కొనుక్కొని తెచ్చుకొని ఆ తేనె వాడగలం తప్ప మనంతట మనం తేనెని సేకరించలేము. అది సేకరించాలంటే ఒక కీటకానికి మాత్రమే, ఒక తేనెటీగకి మాత్రమే అది ఫుల్గా ఎక్విప్డ్ అది. ఎందుకంటే దానికి శరీర నిర్మాణము, నేర్పు అన్నీ ఉన్నాయి దానికి. అలాగే ఒక మస్తు ఆ నేర్పు ఉన్నవాడనమాట. సో అక్కడక్కడ నిండి ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంపదని ఒకచోటకి చేర్చి దానిని ప్రపంచం అంతా వినియోగించుకోవడానికి వీలుగా తయారు చేయడమే తేనెపట్టు అంటే. తేనెపట్టు అంటే ఇట్ ఈస్ ఎ పూల్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ గ్యాదర్డ్, కలెక్టెడ్ అండ్ మేడ్ అవైలబుల్ ఫర్ అదర్స్ టు డ్రా కదా. అది తేనెపట్టు గొప్పతనం అది. సో భారతదేశము ఈ ఆధ్యాత్మిక సంపదని సిద్ధంగా చేసి మొత్తం ప్రపంచానికి
దానిని పంచగలుగుతుంది. అంచేత తేనె పట్టుతోటి పోల్చాడు. నా అభిప్రాయం అండి, ఇది నాకు అర్థమైందనమాట. సో అది మస్తుల గురించి బాబా చేసినటువంటి కార్యక్రమం గురించి డాన్ ప్రస్తావించాడు. రెండవది న్యూ లైఫ్. 1949 నుంచి 52 వరకు 2.5 ఏళ్ళు బాబా ఈ నవజీవనాన్ని ఆచరించారు. అయితే మొత్తం అవతార పురుషుని జీవితం అంతా కూడా మన ఊహకు అతీతంగానే ఉంటుంది. అంచేత అనేక ఘట్టాలు ఆయన జీవితంలో ఉన్నాయి. కానీ ఈ ఘట్టాలు అన్నింటిలోకి అసలు ఊహకు అందనిది నవజీవనము. అది నిగూఢమైన దశ అంటారు దీన్ని. అంటే మనకి తెలిసింది చాలా తక్కువ, తెలియందే అంత. అది నవజీవనం. క్లుప్తంగా బాబా ఏమన్నారంటే, ఆ నవజీవనానికి వెళ్ళే ముందు అన్ని ఆస్తులు అమ్మేయాలన్నారు. అన్నీ అమ్మేశారు. చిన్న గ్లాసు చెంబు కూడా అమ్మేశారు. అన్నీ మెహరాబాద్లో ఉన్న ఆస్తులు అమ్మేశారు, మెహరాజాదులు అమ్మేశారు, ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు అన్నీ కూడా అమ్మేశారు. ఒక్క సమాధి స్థలం మాత్రమే ఆయన పేర ఉంది ఇప్పటికీ. మిగిలినవేవి కూడా లేకుండా అమ్మేశారు అన్నీ. అది చెప్తున్నారనమాట ఇక్కడ. అయితే మండలి వాళ్ళంతా అడిగారు, ఏంటి బాబా అంటే, మనం ఎప్పుడూ తిరిగి రాము, నా మొహాన్ని మళ్ళీ ఎవరూ చూడలేరు, అయితే ఎవరెవరు నా కూడా రానాకి సిద్ధమో ఇవి కండిషన్స్ చెప్పేశారు ఆయన. జేబులో పైస ఉండకూడదు, నాతో వస్తున్నాను కాబట్టి మీ బాగోగులు నేను చూసుకుంటే అండర్స్టాండింగ్లో మీరు రావద్దు, నా కూడా నాకేం సంబంధం లేదు. నువ్వు రోగం పడినా వచ్చినా, నువ్వు చచ్చిపోయినా నాకేం సంబంధం లేదు, నువ్వు దారిలో అరెస్ట్ అయిపోయినా నాకు సంబంధం లేదు. సో మీరు అందరూ డాక్యుమెంట్ కూడా రాసి ఇవ్వాలి అన్నారు బాబా. నా ఒప్పందము మీద స్వచ్ఛందముగా నేను మెహర్ బాబా కూడా వెళ్తున్నాను, పూర్తిగా నాకు నేనే బాధ్యుడను అని డాక్యుమెంట్ రాసి ఇమ్మన్నారు బాబా. అలాగే వీళ్ళంతా తయారై వెళ్ళారండి. సో వాళ్ళు అడిగారు బాబాని, బాబా ఏంటి నవజీవనం అంటే అని. ఆయన ఒకటే మాట అన్నారు, న్యూటర్ రెనౌన్సియేషన్, సంపూర్ణమైనటువంటి సన్యాసము, పరిత్యాగము, అదే న్యూ లైఫ్ అంటే అన్నారు. అంటే అన్నింటినీ విడిచిపెట్టి, ఉదాహరణకి మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, ఇప్పుడు మెహరాబాద్ వెళ్ళాలనుకోండి, ముందు రిజర్వ్ చేసుకుంటాం కదా, పలానా భోజనం నాకు కావాలి, పలానా టిఫిన్ పలానా టైం నుంచి కావాలి, అక్కడ ఉంటాను, వెళ్ళేటప్పుడు రిజర్వేషను, టికెట్లు బుకింగ్, వచ్చేటప్పుడు టికెట్లు బుకింగ్, ఏది కూడా ఛాన్స్ తీసుకోను నేను. అన్నిటికీ హెల్త్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, బర్గ్లరీ ఇన్సూరెన్స్ కదా, మోటార్ ఇన్సూరెన్స్, రకరకాలు, ఎక్కడ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేను. అది నేను గడిపే జీవితం. కానీ బాబా దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఒక కొత్త జీవితము నవజీవనము అన్నారు. అంటే కేవలము భగవంతుని యొక్క ఇచ్ఛ మీద ఆధారపడి జీవించడము, అది నవజీవనం అంటే. అంటే ఈవేళ ఆకలేస్తుంది, భగవంతుడికి ఇష్టమైతే నాకు పెడతాడు, లేకపోతే నీళ్లు తాగి పడుకుంటాను అంతే, దీనికి సిద్ధమైతేనే రండి అన్నారు. అలాగే వెళ్ళారు. ఇది ఒక వెస్ట్రన్ మైండ్కి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడానికి. ఇది వీళ్ళ 4 ఆడోళ్ళు, వీళ్ళంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళే. డాంకిన్ కూడా ఉన్నాడు, విలియం డాంకిన్, డాక్టర్, అతను బ్రిటన్ వాసి. వీళ్ళందరూ ఇలాగా కట్టుబట్టలతోటి అలాగే వెళ్ళిపోయి బెచ్చమెత్తుకుంటూ వాడు జీవించారు కదా. ఇది ఒక వెస్టర్న్ మైండ్కి ఎంత అనూహ్యమైంది అదనమాట ఇతను చెప్తున్నాడు. పైపెచ్చు నవజీవనంలోకి వెళ్ళేటప్పుడు, ఏంటి బాబా నవజీవనం, నాకే తెలియదు అనేవారు, నాకు తెలిసాక నేను చెప్తాలే అనేవారు. అంచేత క్వశ్చన్ మార్కులు కూడా లేవు, ఆయన ఏం చెబితే అదే, నో రైట్ టు క్వశ్చన్ అనమాట. అలా ఉండేది. మధ్య మధ్యలో ఆయన చెప్తూ ఉండేవారు, నెక్స్ట్ ఇలా చేద్దాం, నెక్స్ట్ ఇలా చేద్దాం, నెక్స్ట్ ఇలా చేద్దాం అనేవారు. సో అంత అంత సీక్రెట్ అనమాట. అది పూర్తిగా మనకు అందనిది, మనం చూడలేనిది, మనకు అర్థం కానిది, అది నవజీవనం. అంచేత బాబా జీవితాన్ని ఎవడైనా అధ్యయనం చేయడానికి పూనుకుంటే అన్ని దశలు అనూహ్యంగానే ఉంటాయి, ఇది మరీ భయంకరంగా అనూహ్యంగా ఉంటుంది. ఇది సార్. జై బాబా. కొంచెం ఎక్కువే అయింది కానీ మరి జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా అండి.
జయబాబు. ఇక్కడ డ్యూయల్ ఫంక్షన్స్ అన్నారు కదండి. అవునండి. డ్యూయల్ ఫంక్షన్స్ ఏంటంటే రెండును బాబు డ్యూయల్ అంటే ఆయన బాబా వాళ్ళకు ఉపయోగపడ్డాము, వాళ్ళు అదే, బాబాకు అదే. ఉపయోగపడ్డాము. అది అంటే వాళ్ళ ఎనర్జీని, స్టోర్ అయిన ఎనర్జీని ప్రపంచం కోసం ఉపయోగించడం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్పిరిచువల్ పుష్ ఇవ్వడం, అది రెండు. Correct. అంతే కదా. అంతే. అంతే అంతే అంతే. ఓకే సార్. రఘుపతి జయబాబు సార్. జయబాబు అండి, రఘుపతి గారు లెఫ్ట్ అయ్యారు. చిన్న సందేహం, జాయిన్ అయ్యారు సార్. నాగేశ్వరరావు చిన్న సందేహం అండి. అక్కడ చీమల దండు గురించి చెప్పారు, కొంచెం దాని వివరణ ఇవ్వగలరా? ఎక్కడ సార్? చీమల దండు అని అన్నారు కదండి ఇందాక, రాణి చీమలు అని చెప్పారు కదా గోపాలకృష్ణ గారు. చీమలు కాదు, తేనెటీగలు. తేనెటీగలు. తేనె పట్టు, తేనెటీగలు. అంటే ఆయన పని, ఆయన విశ్వకార్యానికి సైనికుల్లాగా ఉపయోగించుకుంటాడు అనమాట మస్తుల్ని. వాళ్ళకి నేర్పు ఉంది. ఎస్ సార్. అంటే భారతదేశం ఒక తేనె పట్టు అనుకుంటే, ఈ మస్తులు అన్న వాళ్ళు కార్మిక ఈగలాగా కలెక్ట్ చేసుకుని వస్తారండి ఎనర్జీని అంతటిని కూడా. ఆయన ఒక రాణి ఈగలాగా దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, లైజనింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే భారతదేశం అని చెప్పడానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే మస్తులు బయట ఎక్కడ ఉండరు అని చెప్పారు బాబా. అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కానీ అక్కడ ఉండే వాళ్ళు ఏజెంట్స్ ఉంటారు, కానీ మస్తులు మాత్రం భారతదేశంలోనే ఉంటారు. ఏషియన్, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్. భారతదేశం అంటే భారత ఉపఖండం అనుకోండి. అంతే అంతే అంతే. జై బాబా. ఓకే, లక్ష్మణ్ కుమార్. జై బాబా అండి, జై బాబా. జయబాబు సార్. జై బాబా. Clear. Can you hear me, sir? Yes, sir. So, provision was made. Down a little bit. Provision was made for the care of those who were dependent. And then Baba asked for volunteers to follow him on a series of journeys, often on foot and involving the most severe hardships. So this is before starting new life. So there are a lot of Baba that Mandali were there, entirely depending on Baba. They have left everything and only staying with Baba. So Baba started new life with 20 of his Mandali people. But what about those people who are dependent on Baba? So Baba is compassionate father. He has not forgotten the people who are depending on him. So he made all the provisions. So he kept one group, that is arrangement walas, 4 of his Mandali, to look after everything, financial aspects. And after making provision only, he left for new life with his 20 selected Mandali people. That too is Baba is telling here the condition of that new life, what type of life they were supposed to live. Series of journeys on foot and involving most severe hardships. This is the condition of new life, what they are going to face it. Rigid rules of discipleship and renunciation were set up before the disciples were asked for volunteers to follow Baba into the new phase of new life, which was one of exile, helplessness, and renunciation. 20 were finally selected and set out with Baba. So, as Nageshwarji already told, there's a lot of conditions were there. Agreement was there. So many conditions, and whoever is accepted it, from Baba selected only 20 of his Mandali people to accompany him. So this is the first para. That is what provision Baba made before going to new life, and the selection of Mandali people for accompanying him during new life. Any questions, please? Here.
ఎవరో ఒకళ్ళు తెలుగులో చెప్పండి సార్. లక్ష్మణ్, సంతోష్ కానీ ఎవరో ఒకళ్ళు, రాజుగారు మీరు ఎవరన్నా. లక్ష్మణ్ మీరు చెప్తారా, నేను చెప్పగలను? మీరు చెప్పండి సార్. అదే తనపై ఇక్కడ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే అండి, తనపై అప్పటికే డిపెండ్ అయి ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ జీవన అభివృద్ధికి కావాల్సిన తగిన సౌలభ్యాలు ఏర్పరిచి బాబా ఎంతో కష్ట నష్టాలతో కూడి ఉన్న ఈ నవజీవనాన్ని కొద్దిమంది వాలంటీర్స్తో, అంటే ముఖ్యంగా కాలినడకన వెళ్ళే ఈ ఈ ఈ ఈ కార్యక్రమంలో కొంతమంది వాలంటీర్స్ని తీసుకుని బయలుదేరారు. వాలంటీర్స్ అంటే ఎస్వాలర్స్ అని కూడా మనం అంటాము. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఎస్ అన్న వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా ఆఖరిని చెప్పారు 20 మందిని సెలెక్ట్ చేసుకున్నారట. ఈ కార్యక్రమం నవజీవన కార్యక్రమానికి సంబంధించినందుకు చాలా ఖచ్చితమైన క్రమశిక్షణ, పరిత్యాగంతో కూడిన కొన్ని రూల్స్, నిబంధనలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లారు. అవి ఎగ్జాంపుల్స్గా కూడా ఇచ్చారండి. కంప్లీట్ అన్ని వదులుకుని వెళ్ళడం, ఎక్సైల్ అన్నారు. హెల్ప్లెస్నెస్ అండ్ రినౌన్సియేషన్, నిస్సహాయత అంటే భగవంతుడి మీదే ఆధారపడడం, భగవంతుడి తప్ప ఎవరు తన మీద ఎవరి మీద డిపెండ్ కాకుండా కేవలం భగవంతుడి నిస్సహాయత, అలాగే రినౌన్సియేషన్, పరిత్యాగం, వీటిలన్నింటినీ ఇదంటే నవజీవన తత్వం అని చెప్తున్నారు. అలాగే 20 మందితో పాటు ఆయన ఈ ప్రయాణం కొనసాగించారు అని చెప్తున్నారు. జై బాబా. Sir, here that volunteers word, actually Baba says they are companions. There is no difference between him and others. It's just like one group and companions. But here Don is using the word volunteers. But, just like companions. In this context, he is explaining to Westerners, sir. So probably in that sense, he might have used volunteers. సార్ ఇక్కడ బాబా డాన్ వాడిన మాట వాలంటీర్ అంటే ఎవరెవరైతే నాతో వస్తారో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నానని చెప్పారు బాబా. ఆ ఎవరు స్వచ్ఛందంగా అయితే ఒప్పుకున్నారో వాళ్ళనే ఆ లిస్ట్ తీసుకుని బాబా దాని నుంచి ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళలో ఎవడు కూడా బలవంతంగా ఎంచబడిన వాళ్ళు కాదు, వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు సిద్ధమైన వాళ్ళే. అందుకని వాలంటీర్స్ అన్నారు ఆ వర్డ్ అండి. అయ్యా తర్వాత బాబా ఈ లిస్టు తీసుకొని ఆయన 16 మంది మగవాళ్ళు బాబాతో కలిపి 4 ఆడవాళ్ళు తీసుకొని వెళ్ళారు బాబా. అయితే వెళ్ళే ముందు ఆయన మొత్తం అన్ని ఆస్తులు అమ్మేసి ఆ స్త్రీ మండలితో బాబా ఏం చెప్పారంటే సడన్గా డిక్లేర్ చేశారు, నేను ఇలాగ నవజీవనానికి వెళ్ళిపోతున్నాను, అతి కొద్ది మందిని తీసుకెళ్తాను, మిగిలిన వాళ్ళు ఫరెవర్ నా మొహం చూడలేరు మీరేం చెప్పారు ఆయన. మరి ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి మనం ఊహించుకోవచ్చు అనమాట. దుర్భరం అంటే మనం ఇప్పుడు దాకా జీవితం అంతా నా ప్రభువే అనుకున్నది సడన్గా ఆయన రేపు నుంచి చూడలేననేస్తే ఫరెవర్, అది ఎంత భయంకరంగా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు అనమాట. పైగా బాబా అన్నారు, మరి మిగిలిపోయిన వాళ్ళు నేను ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్నారు. అంత రెడీగా ఉన్నాము అన్నారు. అయితే ఒక కుష్ఠరోగిని పెళ్లి చేసుకుని జీవితాంతం వాడికి సేవ చేయమని నేను చెప్పొచ్చు, దానికి కూడా మీరు రెడీగా ఉన్నారా అని అడిగారు. ఆలోచించుకుని చెప్పమన్నారు, రెడీగా ఉన్నామన్నారు. అంటే అంత సంసిద్ధత వాళ్ళ నుంచి బాబా ఆశించారు. పైగా అన్నారు బాబా, ఇదిగో నేను పోషించడానికి మీరు మీ అంతటి మీరే పోషించుకోవాలని, ఇగో ఈ 10 మంది బొంబాయిలో పల్నావాడు ఇంట్లో మెహర్జీ కార్కారియా ఇంట్లో ఉండండి, ఈ 18 మంది దాదాచాంజీ మన అర్ణవాద్ నారీమన్ ఇంట్లో ఈ 18 మంది, ఇంకొకటి ఇంట్లో ఇంకొకరు, ఇలా ఉండి మీరు ఎవరి జీవనోపాధి అది సంపాదించుకుంటూ ఉండండి. ఆ బరువు అయిపోకూడదు మీకు. ఆ సంబంధిత యజమాని భార్య బాబాలెవరు కాదు, మెహర్జీ కర్కారియా భార్య పూర్తిగా బాబాలెవరు కాదు. ఆవిడ 18 మంది యూరోపియన్స్ని ఇంట్లో పెట్టుకుని ఉండాలంటే ఎంత నరకంగా ఉంటుందో ఊహించండి. ఉండేవాడికి ఎంత కష్టం, ఆ యజమానికి ఎంత కష్టం. ఇలాగే అన్నీ భరిస్తూ వీళ్ళ జీవితాన్ని గడిపారు అనమాట. జై బాబా సార్. జై Baba. The travels and spiritual disciplines of those 2 years were among the most difficult
which Baba's disciples have ever undergone. So this is the life of New Life Baba is explained here. They have never lived like that much difficult life so far. Whatever time they lived with Baba, they have never undergone such type of difficult life. They have undergone. Those who participated in the journeys were tired, thin, and drawn as they emerged in late 1951. So this is the condition of the disciples after completion of the new life. Their health was completely upset. They have become so thin because of that much difficulty they have undergone. No proper food, no proper sleep. So their health was upset, and the condition of them is Don is explaining here. The detailing of the events and their significance must await a more extensive work. But the onlooker cannot help but conclude that in this architecture phase, there was established a major blueprint for the future individual and social development of the race. So, Don is explaining here this new life condition. So it's extensive, it cannot be described. But anyway, there is a records for the blueprint, means whatever is happened during that new life, entire thing was ready for the reference of the future generation. On October 16, 1950, Baba has stated at Mahabaleshwar, my old life places me on the altar of Godhood and divine perfection. So that is, my new life makes me take the stand of a humble servant of God and his people. So Baba is explaining the difference between the old life and new life. What was the condition in the old life? That is the Godhood and divine perfection. That is old life. That before starting the new life, what type of life he was leading, and what type of life after taking the new life. My new life makes me take the stand of a humble servant, as I told you, just like ordinary human being, ordinary disciple. That type of life, that is servant of God. Previous life he was God, where afterwards he was servant of God in the new life. Both these aspects, perfect divinity and perfect humility, have been God's will, and both are everlastingly linked with God's eternal life. That is, Baba has shown us what is perfect humanity and what is God, what God can do, and what type of life one should live as a perfect human. That he has shown in the new life. Divinity and perfect humanity, both he has exhibited. So before new life, he has exhibited the perfect divinity, and during the new life, he has exhibited the perfect humanity. The most important. The people he has shown how a people can live in the world, depending on 100% depending on God. So Baba says it's all God's will. That is what has happened to be happened. So this is the will of God. Accordingly, it has happened. So eternal life. That is here. This has to be discussed. What this last sentence have been God's will, and both are everlastingly linked with God's eternal life. So this you have to discuss a little bit, and let us discuss about the last sentence, sir. Jai Vasu. Just I'll translate, sir, this one. Yeah, please. అయితే నవజీవనంలో ఉన్న కష్ట నష్టాల గురించి చెప్పిన తర్వాత బాబా డాన్ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రయాణాలు అత్యంత క్లిష్టంగా ఉండే ఆధ్యాత్మికమైన ఈ తర్ఫీదు డిసిప్లిన్, అలాగే ఆ ప్రయాణాలు కూడా ఈ 2 ఏళ్ల పాటు కొనసాగాయి. నిజానికి చెప్పాలంటే ఈ 2 ఏళ్ల జీవనం బాబా మండలికి మొత్తం జీవితం ఆయనతో ప్రయాణించిన జీవనంలో అత్యంత క్లిష్టతరమైనదిగా డాన్ చెప్తూ, ఈ ప్రయాణాలు పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా ఈ జర్నీ అంటే ఎండ్కి వచ్చేటప్పుడు 1951 ఆ ప్రాంతానికి పూర్తిగా అలసిపోయి బాగా బక్క చిక్కుపోయి ఉన్నారంటే శారీరకంగా కూడా మానసికంగా అంత క్లిష్టమైనదిగా చెప్తూ, సరే మ్యూట్లో పెట్టండి.
అయితే ఇక్కడ ఇంకా ఫర్దర్గా విశేషాలు చెప్తూ ఏం జరిగింది నవజీవనంలో అన్నది ఇంకా చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ వర్క్ జరగాల్సి ఉంది. ఎందుకు ఇది చేశారు అన్నది కూడా అవగతం లేదు. అంటే ఆ టైంకి చెప్తూ ఇంకా ఎన్నో విశేషాలు బయటకు రావాల్సి ఉంది అని చెప్పారు డాన్. కనుక బయట నుంచి చూస్తున్న వాళ్ళు కేవలం ఎలా అనిపిస్తుంది అంటే ఒక కంక్లూజన్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే బహుశా భవిష్యత్తు తరాలకి, అంటే ఫ్యూచర్ నవజీవనం అని పేరు పెట్టారు కనుక భవిష్యత్తు తరాలకి వాళ్ళ జీవన విధానం మొత్తం మానవ రేస్ యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనే ఒక బ్లూ ప్రింట్ని విడిచిపెట్టి వెళ్ళారు ఈ నవజీవనం ద్వారా అని మనకు అనిపిస్తుంది. అలాగే 1950 అక్టోబర్ 16న మహాబలేశ్వర్లో బాబా ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ చెప్తూ నా పాత జీవితం అంటే నవజీవనానికి ముందు ఉన్న జీవితం భగవత్ తత్వానికి, అదే డివైన్ పెర్ఫెక్షన్ అంటే పరిపూర్ణమైన భగవత్ తత్వం, డివినిటీ దైవత్వానికి పరిపూర్ణత చేకూర్చేదిగా ఉంటుంది అది. అలా కానీ న్యూ లైఫ్కి వచ్చేటప్పటికి పూర్తిగా ఆ రోల్ మారిపోతుంది. భగవంతుడికి ఆయనకి సంబంధించిన అంటే భగవద్భక్తులకి ఈజ్ పీపుల్ అనుకోవచ్చు. భగవద్భక్తులకి నేను చాలా హంబుల్ సర్వెంట్గా మారిపోతాను. అంటే ఇది పూర్తిగా ఆపోజిట్ కైండ్ ఆఫ్ జీవనంగా చెప్పారు. అలాగే ఈ నవజీవనంలో నేను సీకర్ని, అన్వేషకుడిని గా మారిపోతుంది. అంటే మనందరం ఎలాగైతే వెళ్తున్నామో ఆ పాత్రను ఆయన పోషించి చూపించారు. భగవంతుడిని వెతుకులాడే వాళ్ళని సీకర్ అంటారు కనుక. అలాగే ఒక ప్రేమికుడిని, ఒక స్నేహితుడిని అవుతాను అన్నారు. ముఖ్యంగా పరిపూర్ణమైన డివినిటీ దైవత్వము, పరిపూర్ణమైన హంబుల్నెస్, హ్యూమిలిటీ అంటే ఒక సేవకుడుగా ఉంటానన్నారు కదా. ఇవి రెండు కూడా భగవంతుడు ఇచ్చగా ఎప్పుడు ఉంటూ వస్తూ ఉన్నాయి. అవన్నీ రెండు ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ డివినిటీ అండ్ పర్ఫెక్ట్ హ్యూమిలిటీ ఈజ్ ద ఇన్బిల్ట్ ఇంటిగ్రేటెడ్ క్వాలిటీస్గా మనం చెప్పుకోవచ్చు. కనుక అవి ఎప్పుడు కూడా నిరంతరంగా భగవంతుడి శాశ్వత జీవితానికి అనుసంధానం చేయబడే ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. ఆ లాస్ట్ సెంటెన్స్ మీద డిస్కస్ చేయాల్సిందని రఘుపతి గారు చెప్పారు. జై బాబా అండి. సార్ ఎవరన్నా ఇది చెప్తారండి? లాస్ట్ సెంటెన్స్ మీకు అర్థమైంది? పర్ఫెక్ట్ డివినిటీ అండ్ పర్ఫెక్ట్ హ్యూమిలిటీ. God's will and both are everlastingly linked with God's eternal life. That is what I mean is that perfect divinity and perfect humility. This may be God's character. How it is linked with God's eternal life? Maybe, sir, he's talking about here the Dawn is talking about the avatar's life, I think, because perfect divinity and perfect humility can be seen only when God comes in the form of a human being. That is correct. But God, eternal life, he says, what is that? Linked with God's eternal life. He's not talking about avatar here, is it not? Linked with God's eternal life. No, otherwise, how can you show the humility, the character of humility? That's why. Correct. In avatar, it is possible, but I don't know that God's eternal life, what it means. God's eternal life means he's everlastingly, he's eternally working for the creation, right, sir? Yeah, that is true. He's talking about that life, I think. Not God as a God. God as a God, yeah, he exists always. But his life, when he leads the life as an avatar, like though he doesn't come always, he may not be available for the humanity in the form of a human being, but his work is continuously happening, right? It's eternal. There is no gap in his work. Maybe that is executed through avatar or a Sadguru, we don't know, but definitely these two characteristics are part of his life. I don't have any doubt in that. That is embedded, that is latent in God's life, is it not? What I feel. Yes. These two aspects are latent in God's life at any time. They are linked with his life. He's saying, right? These two attributes.
And the true attributes, yeah. Maybe it is latent, just like so many things are latent in God. So these two aspects also may be latent in the eternal life of God. That word God itself contains these two aspects. But Yes, he's yes, sir, expressing- absolutely. Yeah. He's expressing these two attributes in continuously, eternally. Eternal. So it will be always to be there. Yes, sir. Yes, sir. Because Avatar also is called eternal beloved. You know, if you see the inscription on the Samadhi, you know, he is the eternal beloved. And, you know, on the top of the Samadhi, he displays this both divinity and perfect humility, mastery in servitude. So mastery is a perfect divinity and servitude is a perfect humility. Humility, yeah. Isn't it, sir? Sir. So he has clubbed both these things. So perfect divinity and perfect humility, mastery in servitude. He has mastered being a servant. Servant, yeah. Yes, sir. Yeah, very nice sentence, yeah. Yes, sir, very nice sentence. Perfect divinity and perfect humility. So these things are inscribed as the motto on his Samadhi. Permanently, forever, forever. So the eternal beloved's motto, it is a perfect divinity and perfect humility. Perfect humility, yeah. Yes, sir. Yes, sir. They are invariably the part of God's eternal life. He says. Eternal. Yeah, that is the. Only God can exhibit a perfect humility. Isn't it, sir? Because yes, whatever he does, perfection is his attribute. Yeah. Perfection personified. Yeah, perfection personified. So in humility also, he is the number one. In divinity also, he is the number one. That's why it is linked, sir, God. Yes, sir. So during New Life, he has displayed to the world how it is being a perfect person with humility. Humility. That is what. Yeah, humility. He displayed it. Correct, sir. Yeah. Yes, sir. Very nice. Jai Baba. Jai Baba. నెక్స్ట్ సార్ ఇది కూడా అన్నారు కదా, న్యూ లైఫ్ అనేది ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది. అది ఒక్క మాట చెప్తానండి. బాబా అంటే ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టు మెన్షన్ హియర్. దీనిలో డాన్ ఏమన్నాడంటే, బాబా గడిపిన నవజీవనానికి సంబంధించిన అనేక వివరాలు ఒక గ్రంథ రూపంలో అందుబాటులోకి రావలసి ఉంది అని రాశాడు. కానీ ఇప్పటికి అందుబాటులో వచ్చేసింది. అది భావు కల్చరీ గారు మేర్ బాబాస్ న్యూ లైఫ్ అని చాలా పెద్ద పుస్తకం అండి. మోర్ దాన్ 700 pages ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. చాలా పెద్దది విత్ సో మెనీ ఫొటోస్. అది అందుబాటులోకి వచ్చేసింది. అది అంచేత మరి అవకాశం ఉన్నవాళ్ళు చదవచ్చండి అది. అండ్ ఆల్సో వేఫేరర్స్. సో వేఫేరర్స్ కాదండి, వేఫేరర్స్ కాదు అంటే న్యూ లైఫ్ దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు న్యూ లైఫ్ సార్. ఓకే, అయితే సార్ ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు, నేను కంటిన్యూ చేశాను. దానిలో బాబా ఏమన్నారంటే, బాబూజీ దానికి విశ్లేషణ కూడా చేశారు. బాబా నవజీవనం ఎందుకు గడిపారని చాలా అద్భుతంగా ఉంటుంది. ఎపిలాగ్ అని రాశాడు అతను. ప్రతి అవతారుడు వచ్చినప్పుడు కూడా అతను ఒక కొత్త మార్గాన్ని తయారు చేసి చూపెడతారట. ఒక కొత్త మార్గము, భగవంతుని చేరాలంటే, నీ జీవిత గమ్యము చేరాలంటే ఇదిరా, ఇప్పటిదాకా నువ్వు అలవాటు పడినదంతా అది అబ్సలీట్, ఇది కొత్త దారి. అందుకనే బాబా కూడా ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద గోల్ అని చెప్తూ ఉంటారు. ఆయన చూపించిన మార్గము కూడా ఆయనే. సో ప్రతివాడు కూడా ఈ జీవిత సమస్యలతోటి విసిగిపోయి వేసారిపోయి ఈ ఏదో సత్యం ఎక్కడో ఉంది, దానికి దారి ఏమిటి అని వెతుకుతూ ఉంటారట. ఆ ఆన్సరే న్యూ లైఫ్. ఎస్, ఇది దారి అని వాడు తెలుసుకుంటాడు. ఆ అవతారుడు వచ్చినప్పుడు ఒక కొత్త దారి వేసి చూపెడతాడు. అలాగూ ప్రతి అవతారంలోనూ సమకాలీన పరిస్థితులకు అనుగుణముగా గమ్యము చేరడానికి ఒక షార్ట్ కట్ని అవతారుడు ఇచ్చి వెళుతూ ఉంటాడు. దాన్నే ఆ సమయానికి న్యూ లైఫ్ అవుతుంది అది. సో బాబాని అనుసరించే వాళ్ళు అందరూ కూడా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత వాడు కొత్త జీవితంలోకి మారిపోతాడు. పాత జీవితం యొక్క వాసనలు తగ్గుతాయి, కొత్త వాసనలు అంటుకుంటాయి వాడికి కదా. మనందరికీ జరిగింది ఇది. సో ఎవ్రీ బాబా లవర్ ఇన్వేరియబుల్లీ ఎంటర్స్ ఏ న్యూ లైఫ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు బాబాస్ ఆర్బిట్. బాబా ఏమన్నారంటే, దాన్ని
ఇప్పుడు మోడీ గారు ఉన్నారనుకోండి, ఒక ట్రైను నమో భారత్ ట్రైను వేశారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు. ఆయన ఏం చేశాడు, ఆయన రిబ్బన్ కత్తిరించి ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రయాణం చేసి అక్కడ దిగి ఇక్కడి నుంచి మీరు వాడుకోండి అంటాడు కదా. అలాగే 2.5 ఏళ్ల పాటు బాబా ఈ నవజీవనమును జీవించి ఆయన డెమాన్స్ట్రేట్ చేసి తర్వాత మీరు జీవించండి, మీకు అందరికీ రెడీగా వదిలేస్తున్నాను నేను అని చెప్పారు ఆయన. అని చెప్పి బాబా ఏమన్నారు, ఎవడైతే ఈ నవజీవనమును జీవించడానికి అర్హత సంపాదించుకుంటాడో వాడికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఈ న్యూ లైఫ్. ఇంకా ఏమన్నారు బాబా, దీనికి అవసరమైన వెల ఏమిటి, భగవంతుని ఇచ్చకు ఆధారపడి జీవించగలగడము, స్వార్థము, కామము, క్రోధము, అసూయ, పగ ఇటువంటివి పక్కన పెట్టి ప్రేమ జీవితమును గడపడానికి సిద్ధమైన వాడు. ఇలాగ కొన్ని కండిషన్స్ చెప్పారు. వీళ్ళు ఎప్పుడైనా సరే దీని నవజీవనాన్ని వాడుకొని నన్ను చేరవచ్చును. ఒకవేళ ఈ వెల చెల్లించేవాడు ఒక్కడూ లేకపోయినా ఈ నవజీవనము దానికదే జీవించగలుగుతుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, ఓ రోజు ఎవడో టికెట్ కొనలేదు, ఆగిపోదు, క్యాన్సిల్ అయిపోదు, అది వెళ్తూనే ఉంటుంది అది కదా. ఆ వెల చెల్లించగలిగిన వాళ్ళు ఎక్కుతారు, ఎవడూ లేకపోతే అది తిరుగుతూనే ఉంటుంది అది. అలాగూ ఆయన ఒకసారి ఆచరించి చూపిన తర్వాత నవజీవనానికి ఆయన ప్రాణం పోసేశాడు ఆయన. సో దాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వాడుకోవడానికి, అంటే కేవలము భగవంతుని ఇచ్చకు బద్ధుడై జీవితమును సాగించడం అయితే ఓకే అంటే ఆ జీవితం నీ ఇష్టం ప్రభు అని జీవించగలగడం అండి. ఇది బాబా దీని గురించి చెప్పిందండి. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ముందుకు వెళ్దాం లేకపోతే సార్ ఇందాక నాగేశ్వరరావు చెప్పిన డివినిటీ హ్యూమినిటీ కొద్దిగా తెలుగులో చెప్తే బాగుంటుంది. దివ్యత్వము, అణకువ, నమ్రత అంటాం కదా, అణకువ ఆ రెండు. అంటే పరిపూర్ణంగా దివ్యత్వం ఉన్నవాడే నిజంగా 100% అణకువని చూపించగలడు అనే భావం ఉంది. జై బాబా. జై బాబా సార్. జై బాబా. నెక్స్ట్ పద్మిని గారు లేరండి, కశ్మీర్ టూర్లో ఉన్నారు, నేను చదువుతాను సార్. On February 13th, 1951, Baba had gone into seclusion at Mahabaleshwar for about 100 days, at the end of which he stated that on October 16, it would be necessary for him to enter another phase of his work. This later came to be known as Manonash, annihilation of the mind period. This work lasted 4 months, ending February 16th, 1952. అదే నవజీవనం గురించి డాన్ వివరిస్తున్నారు. అందులో ఫేజెస్ అంటే 1951-49లో మొదలైన నవజీవనం 51 ఫిబ్రవరి 13వ తారీఖున బాబా మహాబలేశ్వర్లో 100 రోజుల పాటు ఏకాంతవాసంలో ఉన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే అక్టోబర్ 16th అంటే 1951 అక్టోబర్ 16th ఇటు నాకు ఇంకొక కొత్త అంకంలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా అన్నది చెప్పారు. తర్వాత దాన్ని మనోనాష్గా నామకరణం చేయడం జరిగింది ఆ పీరియడ్ని. అది సుమారు 4 నెలల పాటు కొనసాగింది. ఫిబ్రవరి 16, 1952లో అది ముగిసింది. మనం ఇది మనోనాష్ గురించి మన మనోనాష్ కేవ్ ఇక్కడ కాజాగూడ చేసిన కార్యక్రమం ఆఖరి ఫేజ్ మనకి సుపరిచితమే. మెహరాజాద్లో ముగించడం ఇవన్నీ. ఇదండి ఇది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని గురించి? అనిహిలేషన్ ఆఫ్ ద మైండ్ అన్నారండి. అంటే సింపుల్ ఈక్వేషన్లో చెప్పాలంటే గాడ్ ప్లస్ మైండ్ ఈక్వల్ టు మ్యాన్ అని ఏదైతే ఉన్నారో ఆ మైండ్ని నాశనం చేయడం ద్వారా మానవుడిని భగవంతుడు చేయడం అన్నట్టుగా బాబా చెప్తారు. ఏదైతే
నీ దైవత్వం నీకు తెలియకుండా అడ్డుపడుతుందో అది కేవలం మనసుని సమూలంగా నాశనం చేయవలసి ఉంటుంది అన్నారు. ఆ కార్యక్రమం నేను చేశాను. అంటే బహుశా భవిష్యత్తు తరాల కోసం ఈఎస్ పుట్ ఈజ్ బెస్ట్ ఎఫర్ట్, భవిష్యత్ తరాల కోసం పనికొచ్చే కార్యక్రమంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది అంటే మనందరం కూడా కంక్లూషన్ రేపు చెప్పుకుందాం రాజు గారు. అదే సార్, టైం కూడా అయిపోయిందండి. ఇది కొంచెం మనోనాష్ అది కూడా కనుక మీరు దాసు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దరు అండి. ఆడియో గురించి చెప్పండి. నన్ను చేయమంటారు సార్? ఏదండి చెప్పండి దాసు. ఆడియోస్ నాగేశ్వరరావు గారు మనకి మెహర్జీ యాప్ లోని ఇక్కడ ఉన్నాయి కదండి, వాటి డీటెయిల్స్ ఒకసారి ఇమ్మన్నా. ఓకే, అదేనండి. అదే ఇప్పుడు కాకినాడ సెంటర్లో ఈ బుక్ రీడింగ్స్ చాలా సుదీర్ఘకాలంగా జరుగుతూ ఉన్నాయి. సుమారు 10-12 ఏళ్ల నుంచి ఎవ్రీ ఈవినింగ్ 1 గంట పాటు వాళ్ళు పుస్తకాలు కవర్ చేసుకుంటూ సుమారు 30 పుస్తకాలు పైబడి ఇంచుమించు 1500 గంటల నిడివి ఉన్న ఆడియోలు బుక్ నేరేషన్గా చదవబడ్డాయి. సోదరుల తోట నాగేశ్వరరావు గారు అవి చదవడం జరిగింది. ఎక్స్ట్రాడినరీగా క్వాలిటీ తోటి మంచి రియల్ ట్రెజర్ అనుకోవచ్చు అవన్నీ కూడా. ఎస్పెషల్లీ ఆంగ్ల భాషతో ఇబ్బంది పడుతున్న చాలామందికి ఏంటి, ఇంక్లూడింగ్ మాలాంటి వాళ్ళకి కూడా అవి వింటున్నప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా అద్భుతంగా ఉండడం, చాలామంది అవి వినడం జరుగుతూ ఉంది. చాలా సెంటర్స్లో కూడా వాటిని వాడుతున్నారు. మీరు మెహర్జీ యాప్కి వెళ్ళి అందులో ఫస్ట్ దాంట్లోనే బుక్ రీడింగ్ కాకినాడ సెంటర్ అని ఉంటుంది, తెలుగు అని. అది క్లిక్ చేస్తే ఈ 32 పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అన్నీ కనబడతాయి. క్లిక్ చేసి యూట్యూబ్లో కానీ రెగ్యులర్ ఆడియోలో కూడా 2 అవకాశాలు ఉంటాయి వినడానికి. కనుక అది చాలామందికి ఇంకా తెలీదు అనేదో మన డిస్కషన్ వచ్చింది, దాని గురించి ఇది చెప్తున్నామండి. తప్పకుండా మెహర్జీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్నీ ఉంటాయి. లేకపోతే డైరెక్ట్ యూట్యూబ్ లింక్ కూడా మీరు దగ్గర పెట్టుకుని ప్లేలిస్ట్ ఎప్పుడు కావచ్చు అప్పుడు ఉండొచ్చు. ఎవరికైనా హెల్ప్ కావాల్స్తే నన్ను కాంటాక్ట్ చేయండి, నన్ను కానీ దాసుని కానీ. జయబాబా, జయబాబా. అదే నాదొక సజెషన్ అండి. ఇప్పుడు ఈ తోట నాగేశ్వరరావు గారు చదివిన ఆడియో పుస్తకాలని ఆధారం చేసుకొని చాలా సెంటర్లో కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ చదువుకొని ఒక బుక్ చదవాలంటే దాన్ని ఎక్కడన్నా అర్థం కాకపోతే దాన్ని ఇంకా వస్తున్నాం మేము ఒక 2-3 ఏళ్ళ నుంచి. ఈ సందర్భంగా నా సజెషన్ ఏంటంటే, సార్ పడిన కష్టం ఒక్క 20 నిమిషాలు కానీ పావు గంట కానీ ఏ బుక్ యొక్క జిస్ట్ ఏంటనేది ఒకే వీడియోలో ఒక్క ఆడియోలో కనుక పెడితే ఫలానా బుక్ ఫలానా దానికి సంబంధించింది. ఉదాహరణకు ఇప్పుడు వేఫేరర్స్ మస్తు కార్యక్రమానికి అట్లా ఇందాక ఒక బుక్ కొత్తగా వచ్చిందని చెప్పారు. అట్లాంటిది అంటే ఆ బుక్ సబ్జెక్టుని దాని యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ ఆ 30 పుస్తకాల్లో లేకపోతే అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకం గురించి ఒకే ఆడియోలో కనుక చెబితే అది చాలా బాగుంటుందేమో అని అనిపించింది. అంటే బుక్ మొత్తం విన్న తర్వాత కానీ ఆ బుక్ దేని గురించి చెప్పారు అనేది ఒక్కోసారి ఇది అవుతుంది. అది ఉంటే కనుక కొంతమంది కొన్ని పుస్తకాల మీద ఇంట్రెస్ట్ ఉండి ఇమీడియట్గా ఆ పుస్తకానికి వెళ్ళిపోయి చదువుకునే ఇది ఉంటుందండి. అంటే నా సజెషన్ అది కనుక మంచిది అనిపిస్తే ఏమన్నా అవకాశం. బాగుందండి, చాలా బాగుందండి సజెషన్. విల్ డూ ఇట్, చేస్తామండి తప్పకుండా. జై బాబా. జై బాబా. సరే సార్, జై బాబా అండి. అయితే రేపు కలుద్దాం మళ్ళీ సార్. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. जय बाबा.